హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ తో చేయడం జరిగింది. ఇందులో 2000 ఆచార్య పోస్టుల భర్తీ అనేటువంటి హెడ్లైన్స్తో ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కథనం. సో ఈ కథనం యొక్క డీటెయిల్స్ని నేను ఈ యొక్క వీడియోలో చర్చించడం జరిగింది. ఈ 2000 ఆచార్య పోస్టుల భర్తీ ఏ ఇన్స్టిట్యూట్స్లో భర్తీ కాబోతున్నాయి, ఏ కేటగిరీలో భర్తీ కాబోతున్నాయి, సో ఇవి ఆంధ్రప్రదేశ్లోని ఏ ఏ జిల్లాలకు సంబంధించినటువంటివి పోస్టులు అన్నటువంటి విషయాలతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఆ డీటెయిల్స్ అన్నింటినీ డిస్కస్ చేసే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ friends, please like my videos, share my videos and subscribe my channel. I request you all, please recommend my channel to your friends, those who are preparing for competitive exams. ఎందుకంటే ప్రతిరోజు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏ రోజుకి ఆ రోజు వీడియోల రూపంలో మీ ముందుకు ఉదయాన్నే తీసుకొని వస్తాను. అంతేకాకుండా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాలను కూడా ఏ రోజుకి ఆ రోజు ఈ యొక్క మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు ఈ యొక్క 2000 ఆచార్య పోస్టుల భర్తీని గురించినటువంటి విషయాల్ని ఒకసారి పరిశీలిద్దాం. అయితే మీడియాలో వచ్చినటువంటి ఈ యొక్క న్యూస్ ఐటమ్ యొక్క డీటెయిల్స్ మనం పరిశీలిస్తే 2000 పోస్టుల భర్తీ అని ఇచ్చారనమాట. ఏంటిది? అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై కసరత్తు. యూనివర్సిటీస్లో ఏళ్ల తరబడి ఖాళీలుగా ఉంటున్నాయి. సో కానీ ఈ ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ సిబ్బందితోనే బోధన చెప్పిస్తున్న వైనం. సో వీటిని మనం ఒకసారి గమనిస్తే యాక్చువల్గా డిసెంబర్ నెల, నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, డిసెంబర్ నెల 2వ తేదీ అనుకుంటా యూజీసీ నుంచి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ వచ్చింది. ఏమొచ్చిందంటే డిసెంబర్ 31వ తేదీలోపు దేశంలోని అన్ని రాష్ట్రాలలోని యూనివర్సిటీలలో ఉండేటువంటి అధ్యాపక పోస్టులను గుర్తించి ఎక్కడెక్కడైతే ఏ డిపార్ట్మెంట్స్లో అయితే ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులన్నిటిని గుర్తించి డిసెంబర్ 31వ తేదీలోపు ఆ ఖాళీలన్నింటినీ వారి వెబ్సైట్లో ఉంచాలి. తర్వాత ఇమ్మీడియట్గా ఆ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్ చేసుకోవాలి. ఇది చాలా త్వరగా జరగాలి అని ఒక టైం బౌండ్ కూడా ఇచ్చింది. సో ఈ టైం బౌండ్ విషయాలతో నేను ఆల్రెడీ ముందు డిసెంబర్ నెలలో ఒక వీడియో చేశాను. కానీ ఇప్పుడు ఇది కరెక్ట్గా ఈ డిసెంబర్ 31 అయిపోయి ఈ యొక్క జనవరి మొదటి వారంలోనే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర గవర్నమెంట్ ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయాల్లో కొంత క్లారిటీ ఇస్తూ ఈ యొక్క న్యూస్ ఐటమ్ రావడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే, రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇది యాక్చువల్గా నేను ఇప్పటివరకు చెప్పినట్టు యూజీసీ ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది. డిసెంబర్ 31లోగా కంప్లీట్గా యూనివర్సిటీ వెబ్సైట్లలో అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలు ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి యూనివర్సిటీ వెబ్సైట్స్లలో అని. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు మన రాష్ట్ర గవర్నమెంట్ దీని మీద కసరత్తు ప్రారంభించింది, చేస్తూ ఉంది. దాదాపు 2 దశాబ్దాలు, అంటే దాదాపు 20 సంవత్సరాల నుండి పూర్తి స్థాయిలో ఎప్పుడు ఈ యొక్క యూనివర్సిటీల్లో అధ్యాపక బృందాలకు నియామకాలు జరగలేదు. అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే 2018లో అప్పటి ప్రభుత్వము 1800 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి రిటర్న్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసింది. తర్వాత ఇంటర్వ్యూల ప్రాసెస్ జరిగేటువంటి సమయంలో కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ యొక్క నియామక విషయంలో కోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు దాదాపు 70 వరకు వ్యాజ్యాలు కోర్టులో దాఖలయ్యాయి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు సంబంధించి. సో వీటన్నిటిపై ఈ రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపి నవంబర్ నెలలోనే తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, ఈ మొత్తం నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి అన్నది. ఇది మనకు తెలిసిన విషయమే కదా.
సో ఈ యొక్క 2018లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కొత్త నోటిఫికేషన్ ద్వారా పోస్టులు భర్తీ చేయాలన్నటువంటిది ఈ యొక్క జడ్జిమెంట్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు యొక్క సారాంశం. అయితే ఇప్పుడు అది కంప్లీట్గా పూర్తి అయినటువంటి ఆ నోటిఫికేషన్ కంప్లీట్గా క్యాన్సిల్ అయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క డిసెంబర్ నెలలో యూజీసీ డైరెక్షన్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, యూజీసీ డైరెక్షన్ ప్రకారం ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ యొక్క 2000 పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్త. అయితే ఇక్కడ కొన్ని ఇష్యూస్ కూడా నడుస్తూ ఉన్నాయి. అంటే అర్హతలు ఎలా ఉండాలి, ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్కి, అసోసియేట్ ప్రొఫెసర్కి అర్హతలు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని ఎలా కన్సిడర్ చేయాలి, ఇటువంటి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయని ఈ యొక్క ఆర్టికల్లో, ఈ యొక్క న్యూస్ ఐటెంలో మనకు తెలుస్తూ ఉంది. సో వీటన్నిటి మీద ప్రభుత్వం కసరత్తు చేసి త్వరలోనే ఈ యొక్క 2000 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తూ ఉందన్నటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ యొక్క గతంలో కొంత రిక్రూట్మెంట్ జరిగిన ఆయా విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ఎంపిక ప్రక్రియ ద్వారా నియమించుకోవడం జరుగుతూ ఉంది. దీంతో ఏమైందంటే అన్ని యూనివర్సిటీల్లో వేలాది పోస్టులు ఖాళీలు ఏర్పడినాయి. ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించుకుంటూ బోధన కొనసాగిస్తున్న పరిస్థితులలో ఉన్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో బోధన కుంటుపడుతుందని ఈ యొక్క విద్యావేత్తల నుంచి ప్రభుత్వాలకు అందుతున్నటువంటి సమాచారం. యాక్చువల్గా స్టూడెంట్స్కి అకాడమిక్స్లో చాలా నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యాకల్టీ లేరు. అందరూ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉన్న వాళ్ళే, అది కూడా పూర్తి స్థాయిలో లేరు. అందువల్ల విద్యార్థులు చాలా అకాడమిక్గా చాలా నష్టపోతున్నారు. దీన్ని సవరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని విద్యావేత్తల యొక్క అభిప్రాయం. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇటు యూజీసీ అటు ఎడ్యుకేషనలిస్టుల యొక్క వ్యూస్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్న ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క పోస్టుల భర్తీకి నడుం బిగించింది అన్నటువంటి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ సారాంశం. సో ఈ యొక్క 2000 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. అది ఖచ్చితంగా రావాలి కూడా, ఎందుకంటే యూజీసీ ఆ విధంగా గైడ్ లైన్స్ ఇచ్చింది, యూజీసీ డైరెక్షన్ చేసింది. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రకారమే ఆ యొక్క రాష్ట్రాలలోని యూనివర్సిటీలన్నీ నడవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రొఫెసర్ల లేకుంటే అధ్యాపక నియామకాలకు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించడం తప్పనిసరి. కాబట్టి త్వరలో ఈ 2000 పోస్టుల భర్తీకి, అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని ఆశిద్దాం. సో అందరం ఎంతో మంది వెయిట్ చేస్తున్నటువంటి తరుణం ఇది. సో కాబట్టి మన ప్రిపరేషన్ will continue to prepare for this post and will expect this notification will come very soon. So I wish you all the best. Good luck to you all. So thanks for watching. Please keep watching for latest updates. Thank you so much.